వెల్కమ్ టు టైమ్ 24/7. ఈ వీడియోలో మనం ఐపీఎల్ మ్యాచ్ నెంబర్ 30 ప్రివ్యూ ఒకసారి చూద్దాం. ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ జట్టు గుజరాత్ టైటన్స్ జట్టు రెండు జట్లు తలపడుతున్నాయి. అహ్మదాబాద్లో నరేంద్ర మోడీ స్టేడియంలో రెండు జట్లు తలపడుతున్నాయి. ముంబై జట్టు ఇప్పటికే వరుస పరాజయాలతో ఉంది. ఫస్ట్ బిగినింగ్లో ఒక మ్యాచ్ గెలిచారు, తర్వాత 4 మ్యాచ్ల్లో కూడా వరుస పరాజయాలు. వేరేస్ గుజరాత్ జట్టు అయితే మాత్రం బిగినింగ్లో ఒక 2 ఓటములు చవి చూస్తుంది, తర్వాత లైన్గా ఒక 3 విజయాలు, వరుస విజయాలు, హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసుకుని వచ్చింది. 4th విక్టరీ కూడా చేద్దామనేటువంటి కుతూహలంతో గుజరాత్ జట్టు ఉంది. గుజరాత్ జట్టు విషయానికి వచ్చినట్టయితే ఆ టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ అందరూ కూడా మనకి శుభ్మన్ గిల్ కానీ, జోస్ బట్లర్ కానీ, ఇంకా నెక్స్ట్ ఇంకో క్యాండిడేట్ సాయి సుదర్శన్, వీళ్ళు ముగ్గురు కూడా జట్టు బ్యాటింగ్ భారాన్ని అంతటినీ మోస్తున్నారు. ఇప్పటివరకు చూసినట్టయితే, ఇప్పటిదాకా జరిగిన మ్యాచ్లో చూసినట్టయితే వీళ్ళ ముగ్గురు మొత్తం ఇప్పుడు జట్టు స్కోర్ చేసినటువంటి ఎక్కువ స్కోర్లో వీళ్ళ ముగ్గురు స్కోరు ఎక్కువగా ఉన్నట్టు మనకు అనిపిస్తుంది. ఒకసారి చూద్దాం. జీటీ డిడ్ నాట్ హ్యావ్ ది స్మూతెస్ట్ స్టార్ట్, లాసింగ్ ద ఫస్ట్ 2 games, బట్ దే హ్యావ్ సిన్స్ ఫౌండ్ ద రిథమ్. ఈ గుజరాత్ టైటన్స్ బిగినింగ్లో వాళ్ళ జర్నీ అంతగా ఏం బాగలేదు, తర్వాత మాత్రం పుంజుకున్నారు, ఫౌండ్ ద రిథమ్. 3 wins on the trot have pushed them right back into the mix and they will be confident of making it 4 in a row. సో మొదటి మ్యాచ్లో ఓడిపోయిన తర్వాత లైన్గా 3 మ్యాచ్లు గెలిచారు, 4వ మ్యాచ్లో కూడా గెలవడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. దే హ్యావ్ ఆల్సో ఎంజాయ్డ్ దిస్ మ్యాచ్అప్ అట్ దిస్ వెన్యూ, విన్నింగ్ ఆల్ 4 ప్రీవియస్ మీటింగ్స్ అగేన్స్ట్ ముంబై అండ్ అహ్మదాబాద్. ఈ గ్రౌండ్లో అహ్మదాబాద్లో నరేంద్ర మోడీ స్టేడియంలో గుజరాత్ టైటన్స్ తాలూకా రికార్డ్ చూసినట్టయితే అది కూడా చాలా బాగుంది. ముంబై ఇండియన్స్తో జరిగినటువంటి మ్యాచ్లు అన్నింటిలో కూడా గుజరాతే పైచేయి సాధించింది, విజయాన్ని కూడా నమోదు చేసుకుంది అనమాట. సో యాజ్ హ్యాస్ బీన్ ది కేస్ విత్ జీటీ, it is the top 3 Shubman Gill, Sai Sudarshan and Jose Butler doing the heavy lifting between them. They have scored 587 of the team's 883 runs so far. So గుజరాత్ జట్టు ఇప్పటిదాకా చేసినటువంటి 883 రన్స్లో 587 రన్స్ టాప్ 3 వాళ్ళే చేశారు. అంటే సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్, జోస్ బట్లర్. సో వీళ్ళు ఈ స్కోర్ని బట్టి చూస్తే ఈ టాప్ ఆర్డర్లో ఉన్నటువంటి ఈ ముగ్గురు ప్లేయర్లు ఏ విధమైన ఇంపాక్ట్ కలిగిస్తున్నారు అనేటువంటిది మనకి క్లియర్గా అర్థమవుతుంది అనమాట. అండ్ ది ఫ్లిప్ సైడ్ త్రో ఈజ్ దట్ ది మిడిల్ ఆర్డర్ హ్యాస్ నాట్ క్వైట్ క్లిక్డ్ అండ్ డస్ నాట్ ఇన్స్పైర్ మచ్ కాన్ఫిడెన్స్ యాట్. మిడిల్ ఆర్డర్ పెద్దగా అంతగా రాణించడం లేదు. ది లైక్స్ ఆఫ్ గ్లెన్ ఫిలిప్స్ అండ్ వాషింగ్టన్ సుందర్ ఆర్ స్టిల్ లుకింగ్ టు మేక్ ఏ రియల్ ఇంపాక్ట్. ఈ గ్లెన్ ఫిలిప్స్ అనే ప్లేయరు, వాషింగ్టన్ సుందర్, వీళ్ళ నుంచి ఇప్పటిదాకా ఒక చెప్పుకోదగ్గటువంటి ఇన్నింగ్స్ అయితే రాలేదనేటువంటిది మనకి క్లియర్గా అర్థమవుతుంది. పేసర్స్ మేకింగ్ ది డిఫరెన్స్ విత్ ది బాల్. గుజరాత్ టైటన్స్ తాలూకా పేసర్స్ని చూసినట్లయితే వాళ్ళు ఖచ్చితమైన ప్రభావాన్ని కనిపిస్తున్నారు. ఇట్ హ్యాస్ లార్జ్లీ బీన్ అబౌట్ ది పేసర్స్ హూ హ్యాడ్ టేకెన్ 29 ఆఫ్ ది 36 wickets. గుజరాత్ బౌలర్స్ తీసినటువంటి 36 వికెట్లలో 29 వికెట్లు ఆ జట్టులోని పేసర్సే తీశారనేటువంటిది మనకి స్టాటిస్టిక్స్ తెలియజేస్తున్నాయి. విత్ ది బాల్ ఇట్ హ్యాస్ లార్జ్లీ బీన్ అబౌట్ ది Pacers who have taken 29 of the 36 wickets. There were some concerns about Kagiso Rabada and Rashid Khan coming into the season, but both are starting to find the rhythm. So IPL season starting కి ముందు ఈ కగిసో రబడా, రషీద్ ఖాన్ వీళ్ళిద్దరి విషయంలో కొంత డైలమా ఉండేది, పెర్ఫార్మెన్స్ ఎలాగుంటుంది అనేటువంటిది. వన్స్ ఇప్పుడు మనకి ఈ సీజన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా వీళ్ళ నుంచి కూడా మనకి పెర్ఫార్మెన్స్ వస్తుంది అనమాట. బోత్ ఆర్ స్టార్టింగ్ టు ఫైండ్ ద రిథమ్. ప్రసిద్ధ్ కృష్ణ హ్యాస్ కంటిన్యూడ్ ఫ్రమ్ వేర్ హీ లెఫ్ట్ ఆఫ్ ది లాస్ట్ సీజన్. ప్రసిద్ధ్ కృష్ణ ఇప్పుడు గుజరాత్ జట్టుకి చాలా కీలకమైన ప్లేయర్గా మారాడు. లాస్ట్ సీజన్లో కూడా చాలా బాగా పెర్ఫామ్ చేశాడు. లాస్ట్ సీజన్లో ఎక్కడైతే వదిలేశాడో అక్కడి నుంచే మళ్ళీ స్టార్ట్ చేశాడు అనేటువంటిది మనకి క్లియర్గా తెలుస్తుంది. ఒక మ్యాచ్లో అయితే 4 wickets తీసుకున్నాడు. సో అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు, మంచి బ్రేక్ త్రూస్ ఇస్తున్నాడు, పార్ట్నర్షిప్ బ్రేక్ చేస్తున్నాడు, మంచి రిథంలో ఉన్నాడు. జీటీలోని ఇప్పుడు స్టార్ బౌలర్ ఎవరంటే ప్రసిద్ధ్ కృష్ణ మనం ఈజీగా చెప్పొచ్చు. ప్రసిద్ధ్ కృష్ణ హ్యాస్ కంటిన్యూడ్ ఫ్రమ్ వేర్ హీ లెఫ్ట్ ఆఫ్ లాస్ట్ సీజన్, వైల్ అశోక్ శర్మ అండ్ మొహమ్మద్ సిరాజ్ హ్యావ్ బీన్ బెటర్ దెన్ వాట్ ది నెంబర్స్. సో ఇంకా జీటీలో రిమైనింగ్ బౌలర్స్ చూసుకున్నట్టయితే అశోక్ శర్మ అండ్ మొహమ్మద్ సిరాజ్, వీళ్ళకి వికెట్లు భారీగా రాకపోయినా, పెద్దగా భారీ స్థాయిలో ఎక్కువ వికెట్లు రాకపోయినప్పటికీ కూడా మంచి రిథంతో బౌలింగ్ చేస్తున్నారు. ప్రత్యర్థుల్లోని పరుగులు ధారాళంగా చేయకుండా కట్టడి చేయడంలో వీళ్ళిద్దరు కూడా, అశోక్ శర్మ అండ్ మొహమ్మద్ సిరాజ్, వీళ్ళిద్దరు తాలూకు ఇంపాక్ట్ కూడా ఎక్కువగా ఉంది. మంచి లైన్ లెంత్తో బ్యాటర్స్, ప్రత్యర్థుల జట్టు బ్యాటర్స్ని కట్టడి చేస్తున్నారు పరుగులు చేయకుండా. ఆ విషయంలో వీళ్ళిద్దరూ కూడా బాగా ఇదవుతుంది. వేరేజ్ ముంబై నుండి, ముంబై స్టక్ ఇన్ ఎ రెట్.
ఆన్ ది అదర్ హ్యాండ్ ముంబై ఇండియన్స్ హ్యావ్ హ్యాడ్ అ వెరీ డిఫికల్ట్ జర్నీ. సో ఈ సీజన్లో ముంబై ఇండియన్స్ వాళ్ళకి జర్నీ చూసినట్టయితే కొద్దిగా డిఫికల్ట్గానే జర్నీ ఉందన్నమాట. బట్ దట్ హ్యాస్ బీన్ దే వన్ దర్ ఓపెనింగ్ గేమ్, బట్ దట్ హ్యాస్ బీన్ ఫాలోడ్ బై 4 straight డిఫీట్స్. ముంబై ఇండియన్స్ ఈ సీజన్ ఐపీఎల్ జర్నీ చూసినట్లయితే బిగినింగ్ మ్యాచ్ గెలిచారు, తర్వాత జరిగినటువంటి 4 మ్యాచ్ల్లో కూడా ఓటమి చవి చూశారు. బట్ హ్యాస్ బీన్ ఫాలోడ్ బై 4 straight డిఫీట్స్ అండ్ దే ఫైండ్ దెమ్సెల్వ్స్ అండర్ ఇమ్మెన్స్ ప్రెషర్. ఇప్పుడు ముంబై జట్టును చూసుకున్నట్లయితే 4 వరుస పరాజయాల తర్వాత జట్టు ఖచ్చితంగా ఒక తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నట్టు మనకి క్లియర్గా తెలుస్తుంది. ది వెన్యూ డస్ నాట్ హెల్ప్ దేర్ కాజ్ ఎయిదర్. ఇప్పుడు జరుగుతున్న వెన్యూ కూడా వాళ్ళకి గెలిచే అవకాశాలు ఉన్నాయా అనేటువంటి చెప్పడానికి కూడా ఖచ్చితంగా లేదు. గతంలో ఈ వెన్యూలోనే వాళ్ళకి చాలా ఓటములు అనేవి చవి చూశారనమాట. ఇట్ ఈస్ నాట్ ది కైండ్ ఆఫ్ రికార్డ్ యూ వాంట్ టు క్యారీ ఇన్ టు గేమ్ వెన్ యూ ఆర్ ఆల్రెడీ ట్రైంగ్ టు బ్రేక్ ఎ లాసింగ్ స్ట్రీక్. కన్సర్న్స్ అబౌట్ ఎంఐ స్కోర్, దేర్ క్యాంపెయిన్ హ్యాస్ బీన్ హిట్ బై ఇంజురీస్ అండ్ ఇల్నెస్. సో ఇక ముంబై జట్టులో చూసుకున్నట్టయితే గాయాల బారిన పడినటువంటి ఆటగాళ్ల సంఖ్య మనకు పెరుగుతుంది. రోహిత్ శర్మ చూసుకున్నట్టయితే స్టార్ బ్యాటర్, హ్యామ్స్ట్రింగ్ వల్ల ఒక మ్యాచ్కి దూరం అయ్యాడు. అలాగే లాస్ట్లో నెక్స్ట్ ఇంతకు ముందు మ్యాచ్లో కూడా రోహిత్ శర్మతో పాటు ఇంకో క్యాండిడేట్ కూడా, ఇంకొక మెయిన్ కీ ప్లేయర్ కూడా మిచెల్ శాంట్నర్ కూడా మిస్ అయ్యాడు. ఒకసారి చూద్దాం. హార్దిక్ పాండ్యా మెన్షన్డ్ at the loss in their last game that Rohit Sharma is still recovering from a hamstring injury and will need a bit more time. సో లాస్ట్ గేమ్లో హార్దిక్ పాండ్యా ఏం చెప్పాడంటే రోహిత్ శర్మ రికవరీ అవ్వడానికి ఇంకా టైం పడుతుందని చెప్పాడు. మిచెల్ శాంట్నర్ హూ ఆల్సో మిస్డ్ ది మ్యాచ్ డ్యూ టు ఇల్నెస్ విచ్ హ్యాస్ నాట్ హెల్ప్డ్ ది బ్యాలెన్స్ ఆఫ్ ది సైడ్. అలాగే మిచెల్ శాంట్నర్ కూడా ఈ మ్యాచ్ మిస్ అవ్వడం అనేది ముంబై జట్టు విజయ అవకాశాలు దెబ్బతీసిన దాంట్లో మనం చెప్పొచ్చు. There was a bright spot in Quinton de Kock's 100, but beyond that there are concerns. ఇక ముంబై విషయంలో పాజిటివ్, ముంబై జట్టు విషయంలో పాజిటివ్స్ ఏమైనా ఉన్నాయంటే క్వింటన్ డికాక్ ఎప్పుడైతే రోహిత్ శర్మ జట్టులో లేకుండా ఇంజరీ కారణంగా పక్కకి జట్టులో లేకుండా పోయాడో, రోహిత్ శర్మ స్థానంలో మన క్వింటన్ డికాక్ అవకాశం వచ్చింది. వచ్చిన అవకాశాన్ని అద్భుతంగా వాడుకున్నాడు, అద్భుతమైన సెంచరీ కొట్టాడు. సెంచరీ కొట్టి నన్ను పక్కన పెడతారా అన్నట్టుగా కసితో ఆడి మొత్తం తన సత్తా చాటుకుని సెంచరీ కూడా చేశాడు. సో దెర్ వాజ్ అ బ్రైట్ స్పాట్ ఇన్ క్వింటన్ డికాక్స్ 100, బట్ బియాండ్ దట్ దెర్ ఆర్ కన్సర్న్స్. రియాన్ రికిల్టన్, సూర్యకుమార్ యాదవ్ అండ్ తిలక్ వర్మ హ్యావ్ నాట్ క్వైట్ ఫౌండ్ దేర్ రిథమ్. ఇక రిమైనింగ్ బ్యాటర్స్, ఇక మనకి ముంబై అనగానే సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ వీళ్ళు స్టార్ ప్లేయర్స్ గత సీజన్లో. అటువంటి వీళ్ళిద్దరికీ కూడా అస్సలు చెప్పుకోదగ్గ మ్యాచ్ ఒకటి లేదు ఇప్పటివరకు. సూర్యకుమార్ యాదవ్ ఫెయిల్ అవుతున్నాడు, తిలక్ వర్మ పరిస్థితి ఇంకా ఘోరంగా ఉంది. అలాగే రియాన్ రికిల్టన్ ఓపెనర్, ఇతను కూడా ఆ కన్సిస్టెన్సీ అనేటువంటిది ఏది లేదు, మనకు కనిపించడం లేదు. ఇక తిలక్ వర్మ జస్ట్ మేనేజింగ్ 43 runs in 5 innings. తిలక్ వర్మ ఇప్పటిదాకా ఆడినటువంటి 5 మ్యాచ్ల్లో కేవలం 43 పరుగులు చేసాడంటే అతని పరిస్థితి అంత దారుణంగా ఉందో, అతని ఆటతీరు ఎలాగుందో మనకి క్లియర్గా తెలుస్తుంది. ఇక అన్యూజువల్ డ్రై రన్ ఫర్ బుమ్రా. ఇక బుమ్రా విషయానికి వచ్చేసరికి ముంబై తాలూకా స్టార్ బౌలర్ బుమ్రా. T20 గేమ్స్లో ఆ బుమ్రా అనేటువంటి వాడు చాలా స్పెషలిస్ట్. ప్రత్యర్థులందరూ కూడా బుమ్రా బౌలింగ్కి వస్తున్నాడంటే హడలెత్తిపోతారు. అటువంటి బుమ్రా ఇప్పటిదాకా జరిగినటువంటి మ్యాచ్లన్నింటిలో కూడా ఒక్క వికెట్ కూడా తీసుకోలేకపోయాడు. సో బుమ్రా ప్రత్యేకత ఏంటంటే బౌలర్స్ని బాగా కట్టడి చేస్తాడు. బౌలర్స్ని పరుగులు చేయనీయకుండా కట్టడి చేయడంలో బుమ్రా చాలా ఇదవుతాడు. ఇప్పటివరకు వేసిన మ్యాచ్లో వికెట్లు రాకపోయినా ధారాళంగా పరుగులు ఇచ్చిన తాలూకా దాఖలాలు అయితే లేవు. ఒకే మ్యాచ్లో 40 runs ఇచ్చాడు 4 overs. రిమైనింగ్ మ్యాచ్ అన్నింటిలో కూడా చాలా పొదుపుగానే బౌలింగ్ చేశాడు. అయితే వికెట్స్ అనేవి రావడం లేదు. అసలు బుమ్రాకి వికెట్స్ ఎందుకు రావడం లేదు అనేటువంటి చూసినట్టయితే బుమ్రా ఫోకస్ అంతా కూడా బ్యాటర్స్ తనకి 4-6 కొట్టకుండా కట్టడి చేయడం మీదే బుమ్రా ఫోకస్ అంతా ఉంటుంది ఎప్పుడు కూడా. వికెట్ తీయాలి, వాళ్ళని ఆ బ్యాటర్స్ని సెడ్యూస్ చేసి వాళ్ళని కవ్వించి ఒక మంచి షాట్ కొట్టేటట్టుగా బౌలింగ్ చేయడం, ఆ క్రమంలో ఏదైనా వికెట్ దక్కించుకోవడం అనేటువంటి స్ట్రాటజీస్ ఏవి బుమ్రా పాటిస్తున్నట్టు కనిపించడం లేదు మనకి. బుమ్రా తాలూకా ఫోకస్ అంతా ఏంటంటే బౌలర్స్ని కట్టడి చేయడం, అతను భారీ షాట్లు కొట్టకుండా చేయడం, జస్ట్ ఏదో ఒక బాల్కి ఒక రన్ ఏదో చేస్తే చాలు, తను బౌలింగ్ ఫిగర్స్ అంతా కూడా పర్ఫెక్ట్గా ఎక్కువ పరుగులు చేయకుండా మొత్తం 4 ఓవర్లు వేస్తే ఒక 25 runs 30 runs ఇస్తే చాలు నా బౌలింగ్లో అనేటువంటి దృష్టితోనే బౌలింగ్ చేస్తున్నాడు. కానీ వికెట్లు తీయాలి అనేటట్టుగా బౌలింగ్ చేయడం లేదని నాకైతే అనిపిస్తుంది.
అది ఇప్పుడు ఇంకోటి, పెర్హాప్స్ ది బిగ్గెస్ట్ సర్ప్రైజ్ హ్యాస్ బీన్ జస్ప్రీత్ బుమ్రా గోయింగ్ వికెట్లెస్ సో ఫార్. హీ హ్యాస్ బౌల్డ్ 19 overs అక్రాస్ 5 games వితౌట్ ఎ బ్రేక్ త్రో విచ్ ఈస్ వెరీ అన్లైక్ హిమ్. ఇప్పటిదాకా కూడా గతంలో ఏ సీజన్లో కూడా బుమ్రాకి ఇటువంటి ఇది జరగలేదు, ఈ సీజన్లోనే పర్టికులర్గా జరిగింది. ఇప్పటిదాకా 19 overs బౌల్ చేశాడు బుమ్రా, ఒక్క వికెట్ కూడా లేదు. సో ఈ విధంగా చూసినట్టయితే ముంబై తాలూకా ఫెయిల్యూర్స్ మనకి చాలా అంటే లోపాలు కనిపిస్తున్నాయి. వేరేజ్ గుజరాత్ జట్టులోని పాజిటివ్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి. సో ఈ మ్యాచ్లో గుజరాత్ గెలుస్తుందా లేకపోతే ముంబై గెలుస్తుందా అనేటువంటిది మనం వెయిట్ చూడాల్సిందే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.